నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ లో మంత్రి ఫరూక్ జేసీ కార్తిక్ దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు. పల్లె వెలుగు మెట్రో ఎక్స్ప్రెస్ అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ బస్సులో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించారు. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఇంద్రధనస్సు కింద 6 పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. 70,000 కోట్ల రూపాయల ప్రజా సంక్షేమానికి ఖర్చు చేస్తున్నామని, రంజాన్ సందర్భంగా మౌజాన్లు ఇమాంలకు 45 కోట్ల రూపాయలు విడుదల చేశామని, 100% అందుల మానసిక వికలాంగుల సహాయకులకు 50% రాయితీ ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, ఆర్టీసీ ఆర్ఎం రజియా సుల్తానా మరియు నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తదితర అధికారులు పాల్గొన్నారు. కండక్టర్ బాబు సార్ గారు అయినటువంటి సార్ గారు మా వికలాంగులతో ప్రయాణించడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి, మరియు నారా లోకేష్ సార్ గారికి, సార్ గారికి, ఎంపీ ఫరీక్ సార్ గారికి ధన్యవాదాలు. సార్ నేను వచ్చేసి నాది డిగ్రీ పూర్తి అయింది సార్, క్వాలిఫికేషన్. నేను దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్ట్ కోసం నేను ఎస్టీ సార్ సుగాలి సార్. నేను ఉద్యోగం లేక చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. మాకు బ్యాక్లాగ్ పోస్టులను విడుదల వెనుకబడి చేయాలని చెప్పేసి నేను సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారికి మరి కోరడం అయింది సార్. ఈ విషయాన్ని మన ఫరూక్ సార్ గారు సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా ఈ దివ్యాంగ శక్తి పథకంలో చెప్పడం అవుతున్నది సార్. థ్యాంక్ యూ సార్. స్థానిక డిపో మేనేజర్ గారు, మరి మున్సిపల్ కమిషనర్ గారు, ఫిరోజ్ గారు, మరి ఇప్పుడు దివ్యాంగుల సంక్షేమం కోరుతూ పనిచేస్తున్న వ్యక్తి, మరి ప్రతి చిన్న వ్యాపారస్తులకు అధ్యక్షుడు ఆయన్ని, దివ్యాంగుల్లో కూడా కేటగిరీస్ పెద్ద అధ్యక్షుడు ఆయన్ని, మరి డాక్టర్ రవికృష్ణ గారు ఇప్పుడే వారు కిట్స్ పంచి వచ్చారు. దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో రెస్పెక్టివ్, ఎందుకంటే 2 పండుగలు వచ్చాయి, ఉగాది, రంజాన్. అందరికీ కూడా ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో మన జిల్లా ప్రధానాధికారి కలెక్టర్ గారు లేరు, మరి జేసీ గారు వారి స్థానంలో ప్రధానాధికారిగా ఇక్కడికి రావడం చాలా సంతోషదాయక విషయం. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మేము ప్రారంభోత్సవం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి వేదికపైన చాలా మంది పెద్దలు ఉన్నారు. పేరున్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు చేస్తాను. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసేటప్పుడు వారికి 3,000 పెన్షన్ ఉంది, 3,000కు డబుల్ చేస్తాం, 6,000 చేస్తామని చెప్పి ఆ రోజు ఏవైతే పాదయాత్రలో తెలియజేశారో దాన్ని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తూచా తప్పకుండా అధికారంలో వస్తానే వారికి దాదాపుగా 3,000 నుంచి 6,000 వరకు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఎక్కడ ఏ రాష్ట్రం కూడా ఇవ్వడం లేదు. మరి వాళ్ళకి కాకుండా మరి ఎంతకన్నా పర్సెంటేజ్ ఎక్కువైన వారికి, ఎవరైతే కింది పెన్షన్లు ఉన్నారో వారికి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మానసిక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రకంగా ప్రభుత్వం దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి సంవత్సరం సంక్షేమ కార్యక్రమాలకు 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా 70,000 కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం కోసం పాటుపడింది లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఈరోజు భారతదేశంలో 70,000 కోట్ల రూపాయల ప్రజా సంక్షేమం కోసం తల్లికి వందనం కానివ్వండి, అదేవిధంగా ప్రతి నెల మన పెన్షన్ వచ్చే కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా ఆటో వారికి ఇచ్చేది కానివ్వండి, గ్యాస్ చూస్తున్నాం. ఇప్పుడు గ్యాస్ క్రైసిస్ వస్తే గ్యాస్ కానీ ఏదైతే సూపర్ 6 దాంతో కలుపుకుంటే మళ్ళీ ఈరోజు దివ్యాంగులకు ఎవరైతే 40% డిజేబుల్ ఉన్నారో వారిని గుర్తించి వారికి జిల్లాలలో
వారు ఎక్కడన్నా ప్రయాణించడానికి కొన్ని బస్సుల కేటగిరీలు చెప్పారు కలెక్టర్ గారు, ఆర్ఎం గారు. దాంతోపాటు వారు 50% కన్నా మిగితే ఇతర జిల్లాలు కూడా పోవడానికి కూడా ఆస్కారం కలిగించింది ప్రభుత్వం అని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. మనం 40% కంటే ఎక్కువగా డిజేబుల్ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ రేపటి దినం చిన్న యాక్షన్ జరిగిన కూడా మా దగ్గరకు వచ్చి మాకు దివ్యాంగులు మాకు మళ్ళీ సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పి ఒత్తిడి చేస్తారు. అటు కాకుండా న్యాయంగా చట్టపరంగా ఎవరికైతే అందాలో అన్ని ఫలాలు వాళ్ళకి అందాల. ఎందుకంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం రాజకీయంగా చిన్న దెబ్బ తగ్గినా మళ్ళీ కట్టబెట్టుకుని వస్తారు. సార్ మేము కూడా దివ్యాంగులం, మీరు చెప్పండి మాకు 40 ఎందుకంటే ఉచిత బస్సు సౌకర్యం ఉంది కాబట్టి. అదే రకంగా ప్రెస్ వాళ్ళకి కూడా ఉచితంగా అక్రెడిటేషన్ ఇచ్చాం, మీకు కూడా ఫ్రీగా పంపుతా ఉన్నాం, ఫ్రీగా సర్వీసెస్ ఇస్తా ఉన్నాం. మరి సిటీ బస్సులు అయితే లేవు, సిటీ బస్సులు మూతపడినాయి. ఇప్పుడు అన్ని ఆటోలు వచ్చేస్తాయి, తర్వాత అదేదో ర్యాపిడోలు ఇప్పుడు ఏదో వచ్చేస్తాయి. ఇప్పుడు సరే అన్ని రకాలుగా తర్వాత అదేవిధంగా గత ఏడాది డిసెంబర్లో 3వ తేదీ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో సీఎం గారు పాల్గొని వారికి ఇంద్రధనస్సు పేరిట 6 పథకాలు ప్రకటించినారు. అందులో భాగంగా మరి 2026 ఫిబ్రవరి 24 రాష్ట్ర మంత్రివర్గంలో దీనిపై నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ముఖ్యమంత్రి గారు కలిశారు. కేవలం 2 నెలల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. బట్ ఈరోజు కమిట్మెంట్స్ ఏదైతే ఉన్నామో మనం నిన్ననే చూశారు మీరు ప్రభుత్వంలో. నేను ఇఫ్తార్ దావత్ ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం, ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎవరైతే మౌజూల్ ఇమాములు ఉన్నారో వారికి ఇమీడియట్లీగా 45 కోట్ల రూపాయలు వారి అకౌంట్లో వేయడం జరిగింది. నేను వారికి డబ్బులు కూడా చేరిపోయి పండుగ ఉంది కాబట్టి రంజాన్ పండుగ జరపాలి, ఘనంగా రంజాన్ పండుగ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఆ రకంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా దీనికి మనం డబ్బులు ఇచ్చాం. జిల్లా వ్యాప్తంగా కూడా రంజాన్లో ఎవరైతే మన ముస్లిం సోదరులు ఉన్నారో ఈ పండుగను చేసుకోవడానికి మీకు ప్రభుత్వ పరంగా మనం డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ, మన అందరూ కూడా అధికారులు కూడా పాల్గొని ప్రజలు చాలా పెద్ద ఎత్తున జిల్లా ప్రయాణం మీరు కూడా సహకరించి మాకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడానికి అవకాశం కలిగించినందుకు మరి జేసీ గారికి, మరి ఆర్ఎం గారికి, మన డిఎం గారికి, మరి వారు ఎవరైతే ఆర్టీసీ స్టాఫ్ ఉన్నారో వారికి అందరికీ కూడా పేరు పేరున ప్రకారం ఈడబ్ల్యూడి యాక్ట్ ప్రకారం ఉన్న 21 డిసేబిలిటీస్ పరిధిలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. అయితే ఇందులో ముఖ్యంగా మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ముందు సిస్టమ్ ఏ విధంగా ఉందని చూస్తే కేవలం 4 డిసేబిలిటీస్ కి సంబంధించిన దివ్యాంగులకు మాత్రమే ఈ ఫ్రీ బస్ ట్రావెల్ అనేది ఉండేది. ఇప్పుడు 21 డిసేబిలిటీస్ పరిధిలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా ఇది వర్తిస్తుంది. దాంతో పాటుగా సిటీ బస్సెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ బస్సెస్, ఈ కేటగిరీ బస్సెస్ అన్నిటిలో కూడా దివ్యాంగులకి ఇప్పుడు 100% ఫ్రీ ట్రావెల్ అనేది ఫ్రీ టికెట్ తో చేయడం జరుగుతుంది. ఇది అందరూ కూడా తెలుసుకొని దివ్యాంగులందరూ కూడా వీలైనంత మందికి దీని మీద అవగాహన పరచాలండి. అదే విధంగా ప్రీమియం ఏసీ డీలక్స్ బస్సెస్ మీద 50% కన్సెషన్ అనేది ఇస్తున్నారు ఈ స్కీమ్ కింద. దాంతో పాటుగా దివ్యాంగులతో పాటు వచ్చిన ఎస్కార్ట్స్, వాళ్ళకి సహాయంగా వచ్చిన ఎస్కార్ట్స్ కూడా బస్సులో 50% కన్సెషన్ ట్రావెల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఈ స్కీమ్ కి సంబంధించిన ప్రాముఖ్యత. ఇది దయచేసి ఇక్కడ హాజరైన వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటూ వీలైనంత మందికి దీని మీద అవగాహన కల్పించాల్సిందిగా కోరుకుంటున్నారు. అంటే చాలా సంతోషంగా ఉన్నారు ప్రభుత్వం వల్ల. మీరు చూస్తున్నారు 3,000 సడన్ గా మనకు ఏమంటే పెన్షన్ కూడా 6,000 పెంచినారు. మనం ఏదన్నా పేద ప్రజల కోసం ఏదన్నా ఆలోచించే ప్రభుత్వం ఏదన్నా ఉంటే అది తెలుగుదేశం ప్రభుత్వమే. దానికోసం మనం అందరం మన పార్టీ కోసం, మన చంద్రబాబు మన నాయకుల కోసం ఏమన్నా పేద ప్రజల కోసం ఏదైనా ఆలోచిస్తే ప్రభుత్వం ఏమన్నా ఉంటే అది తెలుగుదేశం ప్రభుత్వం. దానికోసం మనం ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాలని కోరుకుంటున్నాను. దివ్యాంగులకి ఎంతో ఆదరణ చూపిస్తున్నటువంటి వ్యక్తి, క్రీడాకారులకి ప్రత్యేకంగా దివ్యాంగ క్రీడాకారులకు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించారు. గతంలో మామూలు క్రీడాకారులు అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ఏదైనా సాధిస్తే వారికి గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు. ఆ కేటగిరీలో స్పోర్ట్స్ కోటాలో దివ్యాంగ క్రీడాకారులకు కూడా అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారి కీలకమైన నిర్ణయం తీసుకోవడంతో అనేక మంది దివ్యాంగ క్రీడాకారులు ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఏర్పడింది.
ఈ రోజు కూడా నంద్యాల జిల్లాకు చెందినటువంటి గౌతమ్ అనే అబ్బాయి భువనేశ్వర్ లో షార్ట్ పుట్ లో మన రాష్ట్రం తరఫున 24వ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో పాల్గొంటున్నారు. ఈ విధంగా దివ్యాంగులకి పెన్షన్ పెంచడమే కాకుండా మరి బస్సు సౌకర్యం కల్పించడమే కాకుండా వాళ్ళకి అవసరమైనటువంటి 3 చక్రాల సైకిళ్లు కానీ అదేవిధంగా వీల్ చైర్స్ కానీ ఇంకా ఉపకరణాలు ఏవైతే అవసరమన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేస్తున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దివ్యాంగులకు ఇటువంటి ఆదరణ అవసరం చాలా ఉంది. భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా దివ్యాంగులకు మరిన్ని వరాలు ప్రకటించి వాళ్ళ సంక్షేమం కోసం వారు తప్పకుండా కృషి చేస్తారన్న ప్రగాఢ విశ్వాసం ఉంది. మరొకసారి వారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో మేము 50% ఛార్జెస్ పే చేసేవాళ్ళం. ఇప్పుడు ఫ్రీగా ఇవ్వడం వలన మాకు ఆర్థికంగా ఎంతో చేదోడు వాళ్ళ ఉంటుంది. అదేవిధంగా మా అమ్మాయి పూర్తి స్థాయిలో వృద్ధత్వం కలిగిన వాళ్ళు ఉన్న వాళ్ళకు 100% ఉన్న వాళ్ళకి ఎస్కాట్ ఇవ్వడం కూడా మాకు ఎంతో ఆర్థికంగా చేకూరించినట్టు అవుతుంది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, ఆ ప్రధాన గౌరవనీయులు మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.